ఆంధ్రప్రదేశ్లోని సచివాలయంలో నారా చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం మెగా డిఎస్సీపై ఫైల్ పైన చేశారు. ఇక 16,347 పోస్టులతో డిఎస్సీ కోసం తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ రెండో ఫైల్పై చంద్రబాబు సంతకం చేశారు. సామాజిక పింఛన్లు 4,000కు పెంపుపై మూడో సంతకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై ఇంకో సంతకం, నైపుణ్య గణనపై చంద్రబాబు ఐదో సంతకం చేశారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు. ఎస్జీటీ 6,371 పోస్టులు, పీఈటీ 132, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ పోస్టుకి 52 పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డిఎస్సీపై ఫైల్ పైన చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో డిఎస్సీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 16,347 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఇందులో 7,725 స్కూల్ అసిస్టెంట్, 6,371 ఎస్జీటీ, 1,781 టీజీటీ, 286 పీజీటీ, 52 ప్రిన్సిపల్స్, 132 పీఈటీ పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డిఎస్సీ ఫైల్ పైన చంద్రబాబు నాయుడు సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో డిఎస్సీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. మొత్తం 16,347 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఇందులో 7,725 స్కూల్ అసిస్టెంట్, 6,371 ఎస్జీటీ, 1,781 టీజీటీ, 286 పీజీటీ అండ్ 52 ప్రిన్సిపల్స్, 132 పీఈటీ పోస్టులున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అంటే చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించిన అనంతరం మెగా డిఎస్సీపై అంటే మొదటి సంతకం పెట్టడానికి గల కారణాలేంటి? దీనికి గత ప్రభుత్వంలో ఏమైనా తప్పిదాలు జరిగాయా? అలాగే ఈ నోటిఫికేషన్ పై అంటే స్థానికంగా ఉన్న విద్యార్థులు ఏమంటున్నారు? సంపత్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సీపై సంతకం చేయడం జరిగింది. మెగా డిఎస్సీలో భాగంగా మొత్తం 16,347 మంది పోస్టులకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. అయితే స్కూల్ అసిస్టెంట్స్ 7,725, ఎస్జీటీలు 6,371, టీజీటీ 1,781, పీజీటీ 286, ప్రిన్సిపల్స్ 52, పీఈటీ 132 ఇలా పోస్టులన్నీ కూడా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంగా మెగా డిఎస్సీ ప్రకటిస్తాను, మెగా డిఎస్సీ పైన నేను చేస్తానంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదట మెగా డిఎస్సీ పై సంతకం చేసి నిరుద్యోగులకు తీపి కబురు అందించడం జరిగింది. అంటే ఈ ఎన్నికలు అయిన తర్వాత ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వంలో మొదటి సంతకం మెగా డిఎస్సీ అనే మనం చూడటం జరుగుతుంది. అంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారమే మెగా డిఎస్సీ పై సంతకం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మెగా డిఎస్సీ ద్వారా 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయంటూ కూడా స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు మెగా డిఎస్సీ పై సంతకం చేయడం పట్ల నిరుద్యోగులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంతకం చేశారో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే గనక రానున్న రోజుల్లో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యమయ్యేటటువంటి కూడా ఉంది. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు ఉచిత బస్సు పథకం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా?
తప్పనిసరిగా అండి. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ ఉద్యోగ భద్రత వాటికి సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కూడా దృష్టి పెడతాం జరిగింది. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చే విధంగా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏర్పడినటువంటి మొదటి ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే గనక ఇప్పటి వరకు అంటే ముఖ్యంగా చూసుకుంటే గనక ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే ఆ అవకాశాల కోసం ఎదురు చూసిన వారందరికీ కూడా ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా ఉద్యోగాలు వస్తాయని ఒక ధైర్యంతో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. వాటితో పాటు చూసుకున్నట్లయితే గనక చంద్రబాబు పాలన సచివాలయం నుంచి ప్రారంభించే పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గనక గత ముఖ్యమంత్రి సచివాలయంలో ఒక్కరోజు కూడా రివ్యూలు నిర్వహించినటువంటి పరిస్థితి లేకుండా ఉండటం జరిగింది. నిన్న మొదటిసారి సంతకం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అలానే మీడియా మిత్రులతో కూడా మాట్లాడుతూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులో విధంగా ప్రజలకు అవసరమైన విధంగా సేవలు అందిస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఓకే శ్రీనివాస్, ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం వెనుక కారణాలు ఏంటి? అంటే గత ప్రభుత్వంలో ఏమైనా తప్పుదోలు జరిగాయా? గత ప్రభుత్వంలో చివరిలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమల్లోకి రావడం జరిగింది. దానివల్ల విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఈ ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎన్నికలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన తీవ్రమైనటువంటి ప్రభావం కూడా చూపడం జరిగింది. రైతులందరూ కూడా ఆల్రెడీ పాస్ పుస్తకాల పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండటము, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అందుబాటులో చేయటము, ఇవన్నీ చూసిన తర్వాత తమ పొలాలకు ఇబ్బంది అవుతుంది, తమ పొలాలపై లోన్లు తీసుకొచ్చుకుంటారు, తమ పొలాలపై ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటుందని ఒక అపోహలో ఉండటం జరిగింది. వీటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై రెండో సంతకం చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించినటువంటి రద్దులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓకే శ్రీనివాస్, ఇప్పుడు పెన్షన్ల పెంపుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ల కంటే ప్రస్తుత ప్రభుత్వం అంటే ఎన్ని వేలు ఎక్కువగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రకటించారో ఆ విధంగానే 4,000 రూపాయల పెన్షన్ పెంపు అంటే 3,000 ఇస్తున్న వాటిని 4,000 చేయడం, అలానే గడిచిన 3 నెలల్లో కూడా కలిపి జూలై ఫస్ట్ కి 7,000 పెన్షన్ ఇస్తామంటూ కూడా ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందంటూ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూడా నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. అంటే జూలై 1 కి రాష్ట్రంలో 7,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఆ విధంగానే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పటి వరకు ఎన్నికలకు ముందు వరకు 3,000 రూపాయలు పెన్షన్ మాత్రమే వస్తూ ఉండేది. కానీ ప్రతి వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, అలానే అసలు మంచంలో ఉన్న వారికి 10,000 పెన్షన్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.